చేసినట్టు మాత్రం మాకెంత ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా? ఎవరు కూడా మీ స్టాఫ్ కూడా లోపల పెట్టండి, ఎవరు కూడా బట్టి పెట్టండి. అన్నీ వస్తాయి, మొదలుపెట్టిన ఇదే రూట్ నుంచి వస్తాయి, అన్నీ వస్తాయి. మీరు కూడా ఉంటే గట్టిగా చెప్పాలి. మీ ఒక్క పోలీస్ అని చెప్తే కాదు, 87 అన్నీ అయితే జస్ట్ ఒకే రోజు మనం ఇతర నాటకానే కాయలు కాయదు. కొంచెం సపోర్టింగ్ చేయాలి, ప్రజలు కూడా సహకరించాలి మీరు కూడా. ఎందుకంటే ఇప్పుడు అంబులెన్స్ వచ్చిన దానికి అది అర్థం చేసుకుంటారు. 87 వీడియో తీసుకుని పెట్టారు, పక్కా ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎవరికి ఇక్కడ ఏం లేదు. చూడండి, ఈ రోజు నుంచి జస్ట్ ఒక 20 days మీకు కూడా ఇదన్నది. ఈసారి డీటెయిల్స్ రాసుకోండి. దయచేసి బండి కూడా పెట్టండి. ఒక 1 week వరకు మీరు సహకరించండి. ఒక 1 week 10 days తర్వాత మీకు ఏదో ఒక పార్కింగ్ అనేది ఆల్రెడీ ప్రపోజల్ పెట్టినాం. 2 ఉన్నాయి, రెండింటిలో ఏదైనా బస్ స్టాండ్ ఒకటి అడిగారు. బస్ స్టాండ్ అయితే ఓకే కన్ఫర్మ్ అవుతుంది. ఇక ఏదో ఒకటి మీకు దూరమైనా మీరు ఓకే చేస్తారు. అప్పటి వరకు మీరు బండి గిన్నెని కూడా పక్కన పెట్టారు. పేషెంట్ ఉన్నా కూడా పేషెంట్ దించినా ఎవరైతే పేషెంట్తో పాటు అటెండర్ వస్తారని చెప్పారు. బాబు బండి అక్కడ దూరం పెట్టుకున్నాం చెప్పాలి. చెప్తేనే అవుతుంది. ఒకేసారి వచ్చి ట్రాఫిక్ వాళ్ళు వచ్చి చేయాలంటే చేయడం కాదు. ఇలా ఫెయిల్ ఉన్నట్టుకో, ఒక యాక్సిడెంట్ లేకపోతే ఒక పాయిజన్ కేసు, ఒక సూసైడ్ కేసు అనుకో, ఎమర్జెన్సీ వస్తాడు. ఇంత జామ్ అయితే ఎట్లా వస్తుంది ఒకసారి ఆలోచించండి. అందుకే అంటున్నాం, అలవాటు కావాలంటే కొద్దిగా టైం పట్టింది. అందుకే మేము కూడా అంటాం ఒకేసారి మేము మీద వచ్చి కొత్తట్లే గట్టిగా టైం ఇస్తాం. కానీ ఈరోజు అన్ని ఈ సాయంత్రం కానీ ఇవన్నీ నాకు కంప్లీట్ చేయండి. ఈ ఫ్లెక్సీలు కానీ ఈ బోర్డు అని తీయండి. తర్వాత మీ ఏదైతే మీ స్టాఫ్ ఉన్నారో ఫస్ట్ మీ స్టాఫ్ వెహికల్స్ తీయండి. మన పేషెంట్ తరఫున వచ్చిన లేదంటే వాళ్ళ తర్వాత వాళ్ళకి సేఫ్ ఉంటారు, కొద్దిసేపు ఉంటారు, ఒక అర్థం గంట ఉంటారు. తర్వాత చూడండి మీరు బాగా బయట పెట్టుకున్నాం. ఈ టాస్క్ కొద్దిగా స్టార్ట్ కావాలంటే కొద్దిగా టైం పడుతుంది. నాకు ఎంత వేయాలి మీరు 1 week పెట్టేసి టైం ఇస్తే తర్వాత ఈ లోపల మీకు ఒక పార్కింగ్ అనేది సెట్ చేస్తుంది. నాకు ఈ లోపల ఈ బోర్డులు కానీ ఈ బండ్లు కానీ మీ స్టాఫ్ వెహికల్స్ కాదు. ఇది ఒకటి అర్థమైంది. అందరూ కూడా చెప్తాను, ఇక్కడున్న మెడికల్ షాప్స్ కానీ ఇక్కడ మీరు ఇన్ఛార్జ్ ఉన్నా కానీ చెప్పండి అందరూ కూడా. తర్వాత మాత్రం యాక్చువల్ పక్క ఎఫ్ఐఆర్ దిగి ఈపీటీ కేసులో ఏమి ఉండదు. 1 2 సార్లు 3 సార్లు కేసు ఒకవేళ ఫస్ట్ బండికి చేయండి. బండికి చేయండి అయితే